హాయ్ అండి. నేను మీ శ్రావణిని. హాయ్ అండి. ఈ వీడియోలో నేను పన్నీర్ రోల్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. అయితే నేను ఇక్కడ 1.5 కప్ మైదా తీసుకున్నాను. మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు ఆ ప్లేస్ లో. దాంట్లో సరిపడా ఉప్పు అలాగే నూనె వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకొని ముద్దగా చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ముద్దని. ఆ తర్వాత ఇంకొక చిన్న కప్ తీసుకొని అందులో మియోనీస్ అలాగే సెజ్వాన్ చట్నీ ఈ రెండింటిని కలిపి సాస్ కింద చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో సన్నంగా తరిగిన ఉల్లిపాయలు, క్యాప్సికమ్, క్యారెట్ వేసుకొని తర్వాత స్వీట్ కార్న్ అండ్ పన్నీర్ కూడా వేసుకొని సరిపడా ఉప్పు, కారం వేసుకొని కొంచెం కొంచెంగా పెరుగు వేసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఏదైతే ముద్ద చేసి పెట్టుకున్నామో మైదా, ఆ ముద్దని ఉండల కింద చేసి చపాతీల కింద ఒత్తుకొని ఒకదాని తర్వాత ఒకటి లైట్ గా కాల్చుకుంటే సరిపోతుంది. కాల్చుకుని చపాతీల్ని అన్నిటిని ఒక పక్కన పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని ఒక్కొక్కటిగా తీసుకొని ముందు ఏదైతే సాస్ పెట్టుకున్నామో ఆ సాస్ రాసుకొని దాని మీదేమో ఈ పన్నీర్ స్టఫ్ పెట్టుకున్నాం కదా, వెజ్ పన్నీర్ స్టఫ్, ఆ పన్నీర్ స్టఫ్ పెట్టుకొని దాని మీద మళ్ళీ టమాటా సాస్ వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వరుసగా అన్ని పక్క పక్కన పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ ప్యాన్ మీద ఆ రోల్స్ అన్నిటిని కొంచెం ఎర్రగా రెండు వైపులా కాల్చుకోవాలి. ఇవి పిల్లలు లంచ్ బాక్స్ లో చేస్తే పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తారు.